టమ్మీ టక్ ఆపరేషన్లో ఏం చేస్తారు అసలు? టమ్మీ టక్లో మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాట్ ఉందో అది తగ్గించడానికి లైపోసక్షన్ చేస్తాము. లైపోసక్షన్ చేసిన తర్వాత ఇంకొంచెం స్కిన్ లూజ్ ఎక్కువ అవుతుంది. సో ఆ లూజ్ అయిన తర్వాత ఆ స్కిన్ కూడా ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది తీసేస్తాము. సెకండ్ పార్ట్లో ఏమవుతుందంటే మన లోపల ఏదైతే మజిల్ కూడా యూజువల్లీ డెలివరీ అయిన తర్వాత లేడీస్కి చాలా మటుకు మజిల్ అనేది లూజ్ అయిపోతుంది. సో ఆ లూజ్ అయిన మజిల్ని కూడా టైటన్ చేస్తాము. మూడో పార్ట్లో లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో మన బొడ్డు చుట్టూతా చిన్న ఇన్సిషన్ తోటి బొడ్డుని సపరేట్ చేసి దాన్ని రీలొకేట్ చేస్తాం. ఎందుకంటే మనం లూజ్ అయిన స్కిన్ కిందకి లాగి స్టిచెస్ వేస్తాం కాబట్టి ఆ లూజ్ అయిన స్కిన్ తీసేసిన తర్వాత ఏదైతే బొడ్డు ఉంటుందో అది బొడ్డు కిందకి వెళ్ళిపోతుంది. సో దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కి ప్లేస్ చేయాలి. సో ఈ 3 స్టెప్స్ టమ్మీ టక్ ప్రొసీజర్లో చేస్తాం. ఎవరికి హెల్ప్ అవుతుంది యూజువల్లీ టమ్మీ టక్ అంటే? డెలివరీ అయిన తర్వాత లేడీస్ ఫ్యామిలీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మజిల్ వీక్నెస్ ఉండడం వల్ల ఆర్ స్కిన్ బాగా లూజ్ అయి ఉండడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. అలానే చాలా బరువు తగ్గుతారు కొందరు, మ్యాసివ్ వెయిట్ లాస్ అంటాం. అంటే ఒక 40-50 కిలోలు తగ్గిన వాళ్ళు ఉంటారు బేరియాట్రిక్ ప్రొసీజర్లు అయిన తర్వాత. వాళ్ళకు కూడా స్కిన్ బాగా లూజ్గా ఉంటుంది. సో వీళ్ళకి టమ్మీ టక్ అనే సర్జరీ హెల్ప్ అవుతుంది.